ఫ్రెండ్స్ ఈ 2026 ఐపీఎల్ అయితే దగ్గరికొస్తుంది. ఇంకో 2, 3 నెలలైతే అయిపోతది. మరి మన ఎస్ఆర్‌హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే పోయిన సీజన్‌లో అయితే మస్తు అంటే మస్తు ఘోరంగా అంటే ఘోరంగా ఆడిర్రు. రికార్డ్‌ల మీద రికార్డ్‌లు బ్రేక్ చేసిర్రు. రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టించిర్రు. అంటారు కదా! బాలకృష్ణ అంటాడు కదా! చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే అన్నట్టుగా మన ఎస్ఆర్‌హెచ్‌లే చరిత్రను సృష్టించిర్రు. చరిత్రని తిరగ రాసిర్రు. పోయినసారి ఐపీఎల్‌ల. మరి ఈసారి గూడా అట్లనే జరగబోతుంది. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి మినీ వేలంల లివింగ్ స్టోన్ వచ్చిండు, క్వార్ట్స్ వచ్చిండు, జాక్ ఎడ్వర్డ్స్ వచ్చిర్రు మన ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. ఆల్రెడీ మన దగ్గర అభిషేక్ శర్మ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, క్లాసెన్ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు. వీళ్ళందరూ మంచి మంచి హిట్టర్స్ ఉన్నారు మన ఎస్ఆర్‌హెచ్‌కి. ఇప్పుడు ఈ ముగ్గురొచ్చేసరికి ఇది లివింగ్ స్టోన్, కార్స్, ఎడ్వర్డ్స్ వచ్చేసరికి కూడా ఇంకా అసలు ఘోరంగా అంటే ఘోరంగా తయారైపోయింది మన బ్యాటింగ్ ఆర్డర్. మరి ఈసారి మిస్ అయినటువంటి 300 ఈసారి కొడతారని అనుకుంటా ఉన్నారు అభిమానులు. మరి కొడతారా? లేదా? మా చరిత్రను సృష్టించి చరిత్రను తిరిగి రాస్తారా ఎస్ఆర్‌హెచ్ అనేది మనం ఈ ఇంకొక 3 నెలలు అయితే అయిపోతది. ఇట్లా కళ్ళు మూసుకొని తెరిసేసరికి ఇక 3 నెలలు అయిపోతది. ఐపీఎల్ వస్తది. ఐపీఎల్ వచ్చేసరికి మళ్ళా ఒక 2, 3 నెలలు ఖతం ఇగ ఎండాకాలం మొత్తం మజా మజా చేయొచ్చు మంచిగా. రోజు మ్యాచ్‌లతోటి. మరి మీరు ఎస్ఆర్‌హెచ్ ఫాన్సా? మరి లేకపోతే సి సీఎస్‌కే ఫాన్సా? ఆర్ఆర్ ఫాన్సా? ఏ ఫాన్సో మీరు కామెంట్ చేయుర్రి. ఒకవేళ హైదరాబాదోళ్ళు అయితే మరి హైదరాబాదు సంబంధించినటువంటి మరి మన టీము ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చిన టీమ్ మంచిగా అయితే పటిష్టంగా అయిపోయింది. మంచి బందోబస్తు అయిపోయింది. ఆహ్, మీకేమనిపిస్తుంది మరి వీళ్ళు రాకతోటి? ఈసారి ఎస్ఆర్‌హెచ్ గెలుస్తదా మరి టైటిల్ ఏం కథ అనేది కామెంట్ చేయుర్రి. మనోళ్ళందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.